ప్రగతిశీల యువజన సంఘం అరికట్టాలి డ్రగ్స్ గంజాయి మత్తు పదార్థాలను వెంటనే అరికట్టాలి డ్రగ్స్ గంజాయి మత్తు పదార్థాలను వెంటనే సిగ్గు తెలంగాణ రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా అమ్మడం సిగ్గు తెలంగాణలో మద్యం వేరులై పారుతున్నటువంటి పరిస్థితి. అట్లాగనే ప్రభుత్వం నూతన మద్యం పాలసీ కూడా తీసుకొస్తుంది. ఇవాళ ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం వచ్చింది. కేవలం ఆదాయ వనరుగా మాత్రమే మద్యం పాలసీని ప్రభుత్వాలు చూస్తున్నాయి. కానీ ఇవాళ యువతరము నానాటికి నిరుద్యోగం లేక ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంటే అదేవిధంగా ఆ ఖాళీగా ఉన్నటువంటి యువతరము అరాచకత్వానికి దారి మరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు గంజాయి విచ్చలవిడిగా గ్రామాలలో, పట్టణాలలో, కాలేజీలలో, పాఠశాలల్లో విచ్చలవిడిగా దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఆకతాయి వ్యవహారంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఇవాళ మామూలు కాదు. ఇవాళ భారతదేశంలో ఒకవైపు మద్యం మీద ధరలు పెరక్కోకుండా వాటి మీద మరి ఏది ఎక్సైజ్ సుంకం లాంటిది పెరక్కోకుండా చేసినటువంటి పరిస్థితి ఒకవైపు ఉన్నది కేంద్రంలో. ఇవాళ రాష్ట్రంలో మద్యం పాలసీ మనకు తీసుకొస్తున్నటువంటిది ఇవాళ గ్రామ పంచాయతీకి ఇవాళ బ్రాండ్ షాప్ని లైసెన్స్ ఇచ్చే విధంగా విధానాలు కొనసాగిస్తున్నది. ఒకవైపు ఇవాళ ఇప్పటికే 2600 మద్యం పాలసీలకు మద్యం బ్రాండ్ షాపులకు లైసెన్స్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ గ్రామాన స్వయంగా లైసెన్సులు ఇచ్చి నడిపించే విధంగా ప్రభుత్వ పాలసీని కొనసాగించే కొన్ని వేల లక్షలాది కోట్లాది ఇవాళ డబ్బులు ఏ విధంగా యువతరం నుంచి రాబట్టుకోవాలి, మద్యం తాగే వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకోవాలనేది చూస్తుంది తప్ప ఇవాళ యువతరాన్ని దిశ వైపు నడిపించాల్సినటువంటి యువశక్తిని ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే మా ప్రగతిశీల యువజన సంఘం పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని అనుకుంటున్నాం. తక్షణమే గ్రామాల్లో ఉన్నటువంటి బెల్ట్ షాపులను లేదా పట్టణాలు గల్లీలో ఉన్నటువంటి బెల్ట్ షాపులని వెంటనే మూసివేయాలని, అట్లాగనే ఇవాళ పాఠశాల ఆవరణలో కానీ కాలేజీ ఆవరణలో ఉన్నటువంటి గంజాయి ఇచ్చలవిడిగా దొరుకుతున్నది, దాన్ని కూడా అరికట్టాల్సినటువంటి అవసరం ఉందని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున రాబోయే కాలంలో ప్రగతిశీల యువజన సంఘం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తుంది. అమలు చేయాలి తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపానాన్ని, అమలు చేయాలి తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపానాన్ని.